అటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి ఘనంగా జరుగుతోంది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో సంక్రాంతి సందడి ఎక్కువగా ఉంటుంది. ఈసారి హడావుడి కనిపిస్తోంది. భోగి వేడుకల్లో భారీగా పాల్గొన్నారు పాలేరు నియోజకవర్గ కార్యకర్తలు. కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భోగి వేడుకల్లో పాల్గొనడం మనం చూస్తున్నాం. మరి భోగి వేడుకలు అక్కడ ఎలా జరుగుతున్నాయి, మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, జిల్లా వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏ విధంగా ఈరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు, ప్రజలకి ఎలాంటి సందేశం? టీవీ9 ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు, అదే రకంగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ ప్రభుత్వం కావాలని కోరుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని సంవత్సరం పూర్తయి రెండో సంవత్సరంలో అడుగుపెట్టాం. మొదటి సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఆనాడు సంక్రాంతి వచ్చింది. ఈ రెండో సంక్రాంతి నుంచి చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల కోసం, పేదవాళ్ల కోసం తపిస్తూ ఆనాడు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇస్తామని చెప్పిన వాటిలో కొన్ని ఇచ్చి ఈ జనవరి 26వ తారీఖు నుంచి మిగిలిన అన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ వడివడిగా వాటిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈనాడు మన ప్రభుత్వం చేపట్టింది. సంక్రాంతి పండగ అంటేనే ప్రతి పల్లెటూరులో, ప్రతి పట్టణంలో, ప్రతి ఇంట్లో ఒక ఆనందం, ఉత్సాహం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఆనందం, ఉత్సాహం ఈరోజు ఎలా అయితే ఉందో ఈ రాబోయే సంవత్సరమే కాదు, మీ మనస్ఫూర్తిగా ఏదైతే ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించి దీవించి తెచ్చుకున్నారో ఈ రాబోయే సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకే కాదు, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి ఈ ఆనందం ఉండే విధంగా, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం అదే దిశలో పనిచేస్తూ భవిష్యత్తులో కూడా ఇచ్చిన ప్రతి మాటనే కాదు, చెప్పని ప్రతి అంశాన్ని కూడా ప్రజలకి ఉపయోగకరమైన ప్రతి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తప్పకుండా చేపట్టుద్ది. ఆ దిశలోనే ప్రయాణం చేస్తుంది. ఇది జిల్లా వ్యాప్తంగా అయితే భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఈ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఇటు హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, లంబాడి కళాకారుల నృత్యాలతో, ఆటపాటలతో సందడి వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ప్రతి పల్లెలోనూ కూడా భోగి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి సంబరాలు పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ9 ఖమ్మం.